ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణపై బీజేపీ నేతలు కూడా స్పందించారు. ఈ వ్యవహారంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ షాడో బాక్సింగ్ చేస్తున్నాయని విమర్శించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఈ కేసులో అధికారులే బలయ్యారని విమర్శించారు. ఇక ఫోన్ ట్యాపింగ్ దోషులెవరో తేలాలని ఈటల రాజేందర్ అంటే ప్యాకేజీ కోసమే సీఎం రేవంత్ రెడ్డి నోటీసులు ఇస్తున్నారని ఆరోపించారు ఎంపీ అరవింద్. తెలంగాణ ప్రజలు కోరుతా ఉన్నారు, ఈరోజు దర్యాప్తు జరగాలి, కానీ అన్నిటి మీద జరగాలి. 2 సంవత్సరాలు అయిపోయింది, ఇంకా ఫోన్ ట్యాపింగ్లో ఇంకా విచారణలు ఉంటాయిందని నాకు అర్థం కాదు. మీరు ఇద్దరు షాడో బాక్సింగ్ కాకపోతే ఒక్కొక్కరికి మీరు సహకారం చేసి కాకపోతే కేవలం అధికారులు మాత్రం మీరు అరెస్ట్ చేసి అధికారులని అన్నింటిలో బలి చేసి అధికారులు మొత్తం వాళ్ళ మీదనే మొత్తం భారం పెట్టేసి వాళ్ళ తల మీద రాజకీయ నాయకులు ఎవరిని అరెస్ట్ చేశారండి? ఎవరిని అరెస్ట్ చేశారు? గత ప్రభుత్వంలో ఎవరిని మీరు చేశారు? కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పటి నుంచి కేవలం ఎక్కడ కమిషన్లు వస్తున్నాయని చెప్పి దాని మీదనే ఆలోచించారు, కానీ ఎక్కడ పరిపాలన ఉండాలని చెప్పి ఆలోచించలేదు. దర్యాప్తు చేయడం మీద ఏమీ వ్యతిరేకత లేదు, కానీ పిన్ పాయింటెడ్గా సతాయించేటువంటి పద్ధతి కాకుండా నిజాయితీగా ఎంక్వైరీ చేసి దోషులు ఎవరు, ఆనాడు ఈ ఫోన్ ట్యాపింగ్ కారకులు ఎవరు, ఎన్ని ఫోన్లు చేయబడ్డాయి, ఎందుకు చేయబడ్డాయి, మనుషుల స్వేచ్ఛకు ఎందుకు భంగం కలిగించబడ్డది, హక్కులు ఎట్లా హరణమైనవి, అవన్నిటి మీద సమగ్రమైన విచారణ జరగాల్సింది. చట్టం దృష్టిలో అందరూ సమానమని, చట్టంతో పెరగాటమైన ప్రయత్నం చేయదని, ప్రజల హక్కుల్ని కాల్చే ప్రయత్నం ఎవరు చేసినా కూడా వారికి గిరి గది పడుతుంది మెసేజ్ చేయాల్సిన ప్రయత్నం. ఎన్ని రోజులు విచారణ చేస్తారా? ఆ ట్యాపింగ్ చేసిండు అని కుల్లా మా క్యాపిల్ సంస్థలు చెప్పినాయి, పోలీసు వాళ్ళు చెప్పిండ్రు. ఎన్నిసార్లు విచారణ చేస్తారా? మెల్లగా పైసలు వసూలు చేస్తుండే రేవంత్ రెడ్డి. కుల్లా ట్యాపింగ్ అయింది, ఎంపీలది అయింది, మంత్రులది అయింది. ఈ రేవంత్ కూడా మంచిగా నోటీస్ ఇస్తాడు, బెదిరిస్తాడు, సాయంత్రానికి ప్యాకేజ్ మాట్లాడుకుంటాడు, మళ్ళీ 15 రోజులు అవుతాడు, మళ్ళీ ఇంకో నోటీస్ ఇస్తాడు, మళ్ళీ ప్యాకేజ్ మాట్లాడుకుంటాడు. ఇదే పని ఈయనది కూడా. అన్నీ అయిపోయినాక ప్యాకేజ్ అని అరే మరి పైసలు లేవరా పోయా అని అన్నాక అప్పుడు సిబిఐ కప్ప. అది రేవంత్ ఈ స్ట్రాటజీకి అది.